యెషయా గ్రంథం ఈ 40 అధ్యాయాల మాటలో మనము చూద్దామండి. ఈ 40 అధ్యాయాలు ఏమి రాయబడిందంటే 1-2 వచనాల్లో సువార్త సందేశం అనేది ఘోషిస్తాం. 3 వచనం నుంచి 8 వచనాల వరకు బాప్తిసం ఇచ్చే సందేశం తెలియజేయబడతాం. ఈ 3వ వచనం నుంచి 8వ వచనం వరకు బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క సందేశం, ఆయన పుట్టక మునిపే ఎలాంటి సందేశం ఇస్తాడు అనే విషయాన్ని ఇక్కడ రాసి యోహాను 11వ వచనం వరకు అపోస్తుల యొక్క ప్రసంగం కనిపిస్తుంది. అపోస్తులు ఎలాంటి ప్రసంగాలు చేసేవారు అనే విషయాన్ని యెషయా ముందుగానే రాసించాడు. 12వ వచనం నుంచి 25వ వచనం వరకు పన్నెండవ వచనం నుండి 25వ వచనం వరకు ఏం రాయబడిందంటే, సర్వశక్తుడైనటువంటి దేవాది దేవుని యొక్క సాటి లేని మహాత్యం కనిపిస్తుంది. 12వ వచనం నుంచి 25వ వచనం వరకు, 26 నుంచి 31 వరకు బలహీనులకు శక్తినిచ్చేటువంటి దేవుడు అనే విషయానికి రాస్తాడు. బలహీనులకు శక్తినిచ్చేటువంటి దేవుడు అని రాస్తాడు. మరొకసారి చెప్తాను. 1-2 వచనాల్లోనేమో సువార్త సందేశం ఘోషిస్తావు. 3 నుంచి 8 వరకు బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క సందేశం ఇక్కడ ముందుగానే తెలియజేశాడు. తర్వాత 9 నుంచి 11 వరకు అపోస్తుల యొక్క ప్రసంగాలు ఎట్లా ఉండేవి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. 12వ వచనం నుంచి 25 వచనాల వరకు సాటి లేని శక్తివంతుడైనటువంటి దేవుని గురించి తెలియచేయబడతాడు. 26 నుంచి 31 వరకు బలహీనులకి ఎలాంటి సహాయం చేసేటువంటి దేవుడు, శక్తినిచ్చే దేవుడని తెలియచేయబడతాడు. ఇప్పుడు మనము దేవుని యొక్క మహిమను గూర్చి వర్ణన ఇక్కడ ఇస్తా ఉంటాడు. 12వ వచనం ప్రభు యొక్క వర్ణన, దేవుని యొక్క ఆ నీతిమంతుడు ఎలాంటి వాడని, ఆయన ఎంత గొప్పతనం కలిగినటువంటి వాడని, ఆయన ఎలాంటి గుణాలు కలిగినటువంటి వాడని, ఆయన స్వభావం ఎంత గొప్పదని, ఆయన ప్రభావం, ఆయన మహిమ ఇక్కడ వర్ణిస్తా ఉంటాడు. ఈ ఒక అంటే ఇది అన్నిటి బట్టి చూస్తే వెలకట్టలేనటువంటి ఆయన మహిమను గురించి ఇక్కడ వర్ణిస్తా ఉంటాడు. ఇప్పుడు మనం చూడండి 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం, చూద్దాం. 12వ వచనం చూడండి, అందరు చదువుకుందాం. 12వ వచనం నుంచి మనము 25 వచనం వరకు వచ్చిన వచనం చదువుకుందాం. అందరు చదువుకుందామండి. నేను మొదటి 12వ వచనం చదువుతాను, తర్వాత 13 మీరు చదువుతారు. తన పుడిచిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల చూసిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగు చేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? సమిధల్లో లెబానోను చాలకపోవును, దహన బలికి
దాని పశువులను చాలవు. 18వ వచనం, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు చాటి చేయగలరు? 20వ వచనం, విలువగల దానిని అర్పింపజాలని నీరచడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును, కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాని వెదకి పిలుసుకొనును. 22వ వచనం, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేశాడు. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దాన్ని నివాస స్థలముగా ఏర్పరచాడు. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. చాలు. ఈ 12వ వచనం చూడండి, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి. 12వ వచనం ఏం కనిపిస్తుందండి చూడండి. ఆయన సృష్టికర్త అనే విషయాన్ని తేట కనిపిస్తుంది. సర్వాధికారి అయిన దేవుడని అర్థం అవుతాం. చూడండి, ఆ మాటలు చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ మనం చూస్తే తన పొడిచిటిలో అంటే తన చేతిలో ఈ సముద్రములో జలాలన్నీ ఎవరు పెట్టుకుంటారండి? కొంచెం అటు పట్టుకోగలమా నీటిని? ఆయన అలా చేయగలడు అంటామన్నాడు. ఈ సముద్రంలో ఉన్న జలాలన్నీ కూడా తన దోషితో తీసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యుడు అంటాడు ఆయన. చూడండి ఎంత శక్తిమంతుడు ఇక్కడ వర్ణిస్తా ఉన్నాడు. మన ఆకాశం నుంచి ఈ యొక్క ఆకాశం ఈ చివర ఆ చివరి ఎంతండి? ఒక జట్ట విమానం వేసుకొని 1,00,000 సంవత్సరాలు ప్రయాణం చేసిన అది అర్థమే కాదు. 1,00,000 సంవత్సరాలు లేకపోతే 1,00,00,000 సంవత్సరాలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆకాశం ఎంత జట్ట విమానం వేసుకొని పోయాను అనుకోండి, 1,00,00,000 సంవత్సరాలు ప్రయాణం చేశారనుకోండి, అసలు మొదలేదో చివరేదో తెలియదు. ఇంతవరకు ఆకాశం ఎంత తెలియదు, ఎవరికి తెలియదు. ఈ ప్రభు అంటా ఉన్నాడు, నేను ఆకాశాన్ని జ్ఞానంతో కొలవగలను. ఈ భూమి మొన్న ఎంత అండి? ఈ భూమిలో మొన్న ఎంత ఉంది? అసలు ఈ భూమి మట్టి ఎంత? ఎన్ని లక్షల్లో ట్రక్కులు, ఎన్ని కోట్లు ట్రక్కులు ఎత్తి నిండిద్ది? ఆయన అంటున్నాడు, ఆయన కొలపాతలు ఈ మొన్నంత పోయగలడు. పర్వతాలు త్రాసులు ఎవరైనా తోస్తాడండి? పర్వతాలు ఆయన అంటాడు, పర్వతాలు నేను త్రాసులో తూయగలను, కొండలు తూయిస్తాను. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? ఎలా వర్ణించగలం ఆయన్ని? ఎంత గొప్ప దేవుడు అని మనం చెప్పగలము? ఆయన యొక్క వర్ణన ఇంత అని ఎవరు చెప్పగలరు అసలు? ఒకసారి ఆలోచిస్తే ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండటం మహాభాగ్యం కదండి. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండేటువంటి ధనులు ఎంత ధన్యులు. తర్వాత ఇక్కడ మనం చూస్తా ఉంటే ఒక ఏపు గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. 30వ అధ్యాయం 4వ వచనం చదవండి. త్వరగా చూడండి, త్వరగా 30వ అధ్యాయం 4వ వచనం చదవండి. 34.
అంటే దీని అర్థమైంది ఏంటి? సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన బలం ఎంతో మనం చూస్తాం. 13 చూడండి, అక్కడ ఏ కీర్తనలు యెషయా 40:13. ఆయనకు ఎవరైనా సలహాదారులు ఉన్నారా అంటున్నాడు. సలహాదారులు ఎవరైనా ఉండగలరా? ఇది ఎట్లా చేసి అట్లా చేసావు, ఎట్లా చేయాలి అట్లా చేయాలి, ఏమైనా సలహా చెప్పారా? అదే మాట సమయంలో ఆ హన్న ఒక చక్కగా ప్రభును వర్ణిస్తుంది. 2వ అధ్యాయం 3వ వచనంలో అంటది, 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ హన్న ఒక చక్కగా దేవుణ్ణి ఘనపరుస్తుంది. ఏమంటదో చూడండి, 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. అక్కడ ఏమంటది అన్న? ఆయన ఎలాంటి వాడో వర్ణిస్తుంది. ఆయన అనంత జ్ఞానం. అనంత అంటే ఏమ్మా? అనంత జ్ఞానం అంటే అసలు ఆయన జ్ఞానం ఎంత అని చెప్పలేము. ఇంకా చాలు. ఆయన అనంత జ్ఞానం కలిగిన వాడు. ఆయన జ్ఞానము వర్ణించలేము, ఎంతని మనం చెప్పలేము. అందుకని 26వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు. ఇక్కడే యెషయా గ్రంథం 40:26 వచనంలో, మీ కన్నులు పైకెత్తి చూడండి, ఎవడు సృజించను? ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఒకసారి మీ కన్నులెత్తి చూస్తే దేవుని యొక్క మహిమ ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో మీకు అర్థమైంది. ఒకసారి మీ కన్నులెత్తి చూడండి, ఆకాశం వైపు చూడండి. అయ్యా, ప్రపంచంలోని అమెరికాలో ఉన్న నాసా ఆ శాస్త్రవేత్తలు, ప్రపంచంలో అమెరికాలో ఉన్నటువంటి నాసా శాస్త్రవేత్తలు, నాసా ప్రాంతంలో శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు గొప్పవారు. వారు అంటారు, ఈ ఆకాశాన్ని ఒక్కసారి చూస్తుంటే మా మైండ్ పోతుంది, అర్థం కావట్లేదు మాకు. నాసాలో ఉన్న శాస్త్రవేత్తలు అంటారు ఆ మాటలు. ఇక్కడ ఒక్కసారి ఏమంటాడు యెషయా గ్రంథం? యెషయా అంటాడు, ఒక్కసారి మీరు కనుదృష్టి పైకెత్తి చూస్తే ఆయన మహిమ ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో చూస్తే ఆయన కాళ్ళు ఎదుట సాగిల పడకుండా ఉండలేరు మీరు అన్నాడు. ఇక్కడ అది ఇక్కడ అంటా ఉన్నా, వర్ణించలేము ఆయన్ని. తర్వాత 15 వచనం, 14 వచనం, 15 వచనంలో ఏమంటాడంటే మన స్థితి చూపిస్తా ఉంటాడు. ఈ 14 వచనంలో ఆయన మార్గాలు, ఆయన న్యాయ మార్గాలుగా నేర్పిన వాడేవాడు, ఆయనకి వివేకాన్ని కలుగు చేసిన వాడేవాడు, ఎవరి దగ్గర ఆలోచన అడిగాడా? 14 వచనంలో ఆయన జ్ఞానం ఎంతో, ఆయన బుద్ధి ఎంతో ఎవరు చెప్పగలరు అసలు? 15 వచనంలో మన స్థితిని చూపిస్తా ఉంటాం. 15 వచనం చూడండి, జనములు చేద నుండి జారు బిందువులు వంటివి, జనులు త్రాసు మీద ధూళి వారు. ఇక్కడ చూడండి, దీపములు గాలికి ఎగురు సూక్ష్మరేవుడు వలె ఉన్నవి. అమ్మా ఒకసారి ఆలోచించండి, 15 వచనానికి వచ్చి మన స్థితి చూపిస్తా. మానవుల యొక్క స్థితి ఎట్లాంటిది అంటున్నాడు. ఎట్లాంటిదంటే మానవుల స్థితి ఒక నీటి బిందు అట్ట పడింది అంటుకో, అంతే మన జీవితం. రాసు మీద కాటాలు వేస్తారు కదా, ఆ కాటా వేసినప్పుడు ధూళి ఇట్లా ఇదలు కొడతారు, మనం ఊతారు. అంతే మన జీవితం, మీ జీవితం అంతే అంటాడు. ఇంకేమంటాడంటే దీపములు అంటే ఈ భూమిలో ఉన్న దీపాలన్నీ కూడా
మనలో ఇసుక తీసుకుంటాం కదండి అమ్మా, ఇసుక తీసుకుంటామా? ఇసుకలో ఒక రేణు అంటే తీసుకోండి, గుప్పెలు ఇసుకలో ఒక రేణు అంటే ఒక చిన్న ముక్క తీసుకోండి అని అంటాడు ఇక్కడ. ఆ చిన్న ముక్క లాంటిది కదా ఈ భూమి నా దృష్టికి అంటాడు. అర్థమైందండి? ఈ ఇసుక రేణు ఎంత అసలు ఏమా? ఒక్క ఇసుక రేణు ఎంత? నా దృష్టిలో ఈ భూమి, ఈ దీపములన్నీ నా దృష్టిలో అంత అలాంటివి అన్నాడు ఇక్కడ. ఏది? భూమి. మరి భూమిలో ఉన్న మనమేమో చెప్పాలి, గట్ట చెప్పాలి అసలు. ఈ భూమిలో ఈ దీపములన్నీ ఒక ఇసుకురేణివై భూమి అయితే, ఆ భూమిలో ఉన్న నీవు నేను ఎలాంటి వాళ్ళు ఎంత కనపడతాం అసలు? ఎడని కనపడగలమా? ఒక ఇసుకురేణివే నా దృష్టికి ఒక ఇసుకురేణువు లాంటిది ఈ భూమి అంటే, ఆ భూమి మీద ఉన్న నీవు నేను ఎలాంటి వారమి? ఏం చెప్పాలి అసలు? మనం ఎంత చెప్పగలము? ఏమని చెప్పగలము? అసలు కనపడటానికి వీల్లేదు. ఈ భూమి నా దృష్టికి ఒక ఇసుకరేణువు లాంటిది అయితే, ఈ భూమి ఎంత పెద్ద భూమిని అంటే మరి మన సంగతి? అమ్మో, ఈ దేవుని ఎలా స్తుతించగలమండి? ఎంత సాగలు పడగలమండి? అందుకని దావీదు అంటాడు, ప్రభా నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? నరపుత్రుని దర్శించుకోవాడు ఏ పాటి వాడు? ఏ పాటి వాళ్ళం మనసులో? ఎందుకు పనికి వస్తాము? దేనికి పనికి వస్తాము? ఇందులో ఏం చెప్పగలం మనము? మీ బ్రతుకులు అంటే పోతారు అన్నాడు ఇక్కడ. అది ఇక్కడ మన బతుకుల సంగతి చెబుతున్నాడు. అంటే దూరిపోయినట్టుగా మీరు పోతారు, అది మీ బ్రతుకులు అన్నాడు ఇక్కడ. దీని కొరకు మనం ఎంత గర్విస్తామో కదండి. అందుకని ఇక్కడ అన్నాడు, మీరు ఒక నీటి బిందువు లాంటి వాళ్ళు, ఒక ధూళి లాంటి వాళ్ళు, మీరు భూమి నా దృష్టికి ఇసుకరేణువు లాంటిది, మీరెంతయ్యా అన్నాడు ఇక్కడ. ఇలాంటి మనల్ని ప్రభు నిజంగా ఎంత స్తుతించాలండి. నిన్ను నన్ను ఎరుకోవటం వినండి, ఇలాంటి గొప్ప దేవుడు. 16 వచనం చూడండి. 16 వచనం, సమిధలకు చాలకపో. ఈ 16 వచనం ఏమంటాడంటే, లెబానోనులో ఉన్న అడవులు, అమ్మా జాగ్రత్త వినాలి, లెబానోన్ అనేటువంటి ప్రాంతంలో ఉన్న అడవులన్నీ కట్టెలన్నీ పోగు చేసి, ఈ 16 వచనంలో లెబానోనులో ఉన్న అడవుల్లో ఉన్న కట్టెలన్నీ పోగు చేసి, లెబానోన్లో ఉన్న పశువులన్నిటిని దహన బలిగా అర్పించిన ఆయన రుణం మీరు తీర్చుకోలేరు అన్నాడు ఇక్కడ. అది దీని ఒక భావం. లెబానోనులో ఉన్న అడవులన్నీ కట్టెలుగా పోగు చేసి, అడవులన్నిటినీ, లెబానోనులో ఉన్న పశువులన్నిటిని దహించి దహన బలిగా అర్పించిన ఆ మహిమను మనము తీర్చుకోలేము. ఆయన మహిమకు మనము అరువులు కాలేము, ఆయన స్తుతించలేము. ఆ బలి ఆయనకు చాలదు. అంటే అంత అర్పించిన ఆయన ఘనతకు చాలదు. ఆయన మహిమను వర్ణించలేము. ఆయన మహిమను వర్ణించడానికి మన యోగ్యులం కాము అంటున్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త. మీకు అర్థమైందండి? లెబానోనులో ఉన్న అడవులన్నిటిని కట్టెలుగా, అడవులన్నిటిని పోగు చేసి, లెబానోనులో ఉన్న పశువులన్నిటిని దహన బలిగా అర్పించిన ఆయన ఘనతను మనము తీర్చుకోలేము. ఆయన ఘనతకు మేము అర్పించలేము, చాలము ఈ పశువులు, కట్టెలని కూడా అంటున్నాడు ఇక్కడ. ఇంత గొప్ప దేవుని మనం ఎలా స్తుతించాలండి? ఎంత ఆరాధించాలి? 17 చూడండి. 17
అన్ని జాతులలో జనాలను తన ఇష్టం వచ్చినట్లుగా ఏం చేశాడు ఇక్కడ అంటా ఉన్నాడు. అన్ని జాతుల్లో నా ఇష్టం వచ్చినట్టుగా చేయగల శక్తివంతుడు అంటున్నాడు ఇక్కడ. అది ఇక్కడ భావం. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండను. ఆయన దృష్టికి అవి అభావులుగాను శూన్యముగాను ఎంచబడను. 23-24 కూర్చుండి అక్కడ 23-24 చదవండి. రాజులను ఆయన లేకుండా చేయను, భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపములుగా చేయును. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొలలు భూమిలో వేరు తనక మునిపే ఆయన వారి మీద పోతగా వారు ఏం చేస్తారు? వాడిపోవుదురు. సుడిగాలు పట్టు ఎగరగొట్టులు ఆయన వారిని ఏం చేస్తాడు? ఎగరగొట్టును. ఇంత శక్తి సామర్థ్యం నాకున్నాయి. నాకు అడ్డు చెప్పగలిగిన వాడు ఎవడున్నాడు? నేను ఇది చేయగలంటే దానికి ఎవరు అడ్డు వచ్చేటువంటి వాళ్ళు ఎవరున్నారు? 18వ వచనం నుంచి 20వ వచనాల వరకు ఆ మహాఘనతను చూస్తా ఉంటే ఆయన వర్ణించకుండా స్తుతించకుండా ఉండలేం అన్నాడు ఇక్కడ. 18వ వచనం చూడండి. 18వ వచనం నుంచి కావున మీరు అక్కడ అంటా ఉన్నాడు, ఎవరిని పోల్చగలము దేవునితో? దేన్ని పోల్చగలము? అందుకని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదిగో ఈ దేవునికి పోల్చగలమని ఒక కంసాలను తీసుకొచ్చి ఒక కట్టెను చేసుకొచ్చి అందులో ఒక బొమ్మను పెట్టేసి ఇదిగో ఇది చాటి అంటున్నారు కొంతమంది. అది ఇక్కడ అంటున్నావు, ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక బీదవాడు అడవికెళ్ళి ఒక పొచ్చని కట్టెను తీసుకొచ్చేసి ఏం చేస్తున్నాడు? ఒక శిల్పకాన్ని పిలుచుకొచ్చి దానికి ఏం చేస్తున్నాడు? బొమ్మను చేసి ఇదిగో ఈయన కూడా ఈ సాటి అంటున్నాడు. నాకు సాటి అవుతుందా అంటున్నాడు ఇక్కడ. అవి నాకు సాటి? ఆ బొమ్మలు నాకు సాటి పెడతారా? నాకు సాటి అయినటువంటి వాళ్ళు ఎవరు? ఈ మాట ఎంత ధైర్యంతో మాట్లాడుతారండి ప్రభు. నాకు సాటి ఎవరు? నాతో సమం ఎవరు? ఈ మాట మాట్లాడని ఎంత ధైర్యం కావాలి, ఎంత దమ్ము కావాలి అసలు. ఆయన ఒక్కడ మాత్రమే మాట్లాడగలడు ఆ మాట. ఆయన ఒక్కడికి అధికారం ఉంది ఆయనకి. అందుకే ఆ మాట మాట్లాడగలుగుతున్నాడు. నిజంగా దేవుని ఎంత స్తుతించాలి. ఆయన దేవుని మహాఘనతను చూస్తావు. ఆయనకి సాటి అయినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఏ విగ్రహాన్ని కూడా చేయలేము. ఒకవేళ చేశారంటే అది తెలివి తక్కువతనం అవుతుంది. దేవునితో సాటి ఎవరున్నారండి? అయితే ఒకటి, దేవునితో సాటి కొత్త నిబంధనలు మనం చూస్తాం. ఆ దేవునితో సాటి ఎవరున్నారనే విషయాన్ని క్రొత్త నిబంధనలు చూపిస్తాడు దేవుడు. అమ్మా ఈ మాట చెప్పుకొని మనం ఆరాధించాలి. దేవునితో సాటి క్రొత్త నిబంధనలు మనం చూస్తాం. 2 కొరింథీ పత్రిక 4:4 చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవునితో సాటి ఎవరంటే అక్కడ జీవిస్తాడు. చదవండి 4:4. దేవుని స్వరూపి అయిన, అది దేవునితో స్వరూపి అయిన క్రీస్తు మహిమను చూసారండి ఇక్కడ దేవునితో సాటి ఎవరంటే ఇక్కడ 4:4 అన్నాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు దేవుని పోలికలో ఉన్నాడు. దేవుని స్వరూపం కలిగిన వాడు ఉన్నాడు. దేవుని పోలిక, దేవుని లక్షణాలు, దేవుని యొక్క గుణాలు కలిగినటువంటి వాడు ఎవరంట? క్రీస్తు యేసు ప్రభువారు మాత్రమే. దేవుని పోలికలో ఉన్నటువంటి దేవాది దేవుడు యేసయ్య నిజంగా అంత గొప్ప దేవుడు అండి. అమ్మా ఈ లోకంలోకి తల్లి గర్భంలోకి రావటం ఏంటండి అసలు అర్థం కావట్లే ఈ విషయం. తల్లి గర్భంలోకి ఎట్లా వచ్చాడు అసలు ఆయన? ఎలా వచ్చాడు అసలు ఆయన? ఎంత తగ్గించుకున్నాడు అసలు ఆయన?
ఇంత గొప్ప దేవుడు ఎలాగ వచ్చేస్తాడు, ఎలా రాగలిగాడు? దేని చూసి వచ్చేస్తాడు అసలు? ఎందుకు వచ్చేస్తాడు అసలు? ఆ పాత నిబంధనలో ప్రభువుని చూస్తా ఉంటే, ఈ క్రొత్త నిబంధనలో దేవాది దేవుడు యేసు ప్రభువుని చూస్తా ఉంటే ప్రభువుని స్తుతించుకుంటూ ఉండలేము. ప్రభువా, ఇంత గొప్ప దేవుడు నువ్వు ఎలా వచ్చావు అసలు? ఎలా రాగలిగావు? ఆయన స్తుతించుకుంటూ ఉండలేము. ఆ యేసయ్యను స్తుతించుకుంటూ ఉండలేము. మహాదేవుడు ఈ లోకానికి నిన్ను నన్ను మనల్ని చూసి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎంత స్తుతించాలి, ఎంత ఆరాధన చేయాలి, ఎంత గణపరచాలి, ఎంత కొనియాడాలండి ఆయన మనం. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుని మనము ఆరాధన చేద్దాం. ఇంత గొప్ప దేవుని మనము స్తుతిద్దాం. ఇంత గొప్ప దేవుని మనము కీర్తిద్దాం. హృదయపూర్వకంగా ఆయన కొనియాడుకుందాం, ఆరాధన చేద్దాం. ఆయన కాళ్ళు ఎదుట ప్రణమిల్లుదాం, సాగిలి పడదాం. ప్రభువా, ఇంత గొప్ప దేవుడు అయిన నీవు ఒక అల్పుడిని, ఎన్నికలేని మమ్మల్ని, త్రాసు మీద ధూళి లాంటి వాళ్ళని, ఎత్తలేని నీటి లాంటి వాళ్ళని, బుడగలాంటి మన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మహాదేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంత గొప్ప దేవుడు అసలు నువ్వు నేను నన్ను జ్ఞాపకం చేసుకోవటం ఏంటి? భూమి ఒక రేణువుగా తీసుకున్నటువంటి దేవుడు, అందులో నీవు నేను మళ్ళీ ఎక్కడండి అసలు? ఎక్కడ కనపడగలం అసలు? అయినా మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నా బిడ్డను రక్షించుకున్నాను, నా బిడ్డను రక్షించుకోవాలి. పలాని గ్రామంలో పలాని ఇంట్లో ఉంది నా కుమార్తె, నా కుమారుడు, నేను రక్షించుకుంటాను, నా బిడ్డగా చేసుకుంటాను, నా రాజ్యానికి వారసులుగా చేస్తాను. ఆ మహిమలో, ఆ ప్రభావములో నా దగ్గర ఉంచుకుంటాను నేను. దేవుడు ప్రణాళిక చేయాలి. ఎంత స్తుతించాలండి, ఎంత ఆరాధన చేయాలి. ఆరాధన